విద్యార్థుల భవిష్యత్తుతో కొందరు స్వార్థపరులు ఆటలాడుకుంటున్నారని నీట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ కేంద్రం రద్దు చేయడంతో ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి డాక్టర్ కావాలన్న కలలు కన్న చిన్నారుల జీవితాలు నాశనమయ్యాయని, అసలు ఈ పేపర్ లీక్ ఎలా అయ్యింది, సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ రేపల్లె వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు. అదేవిధంగా ఫోక్సో కేసులో హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని మహిళా సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ కేసును నీరుగార్చకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని రేపల్లె వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇవాళ నీట్ ఎగ్జామ్ వద్దు, లోకల్ సెట్ ముద్దు అనే రాష్ట్రాల్లో వివిధ ముఖ్యమంత్రులు, ఎడ్యుకేషనలిస్టులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ రోజున బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్ల నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావటము, నీట్ ఎగ్జామ్ పేపర్ 4 సార్ల లీక్ కావడం, మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, అలాంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ గవర్నమెంట్లో. మరి బీజేపీ అవినీతి వ్యవస్థతో యువత భవిష్యత్తు నాశనమై దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి ఈ పేపర్ లీక్ వలన విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతుంది. ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వం చేసేది? పేపర్ లీక్ దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ఇది లీక్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్రానికి విన్నపం చేస్తున్నాం. నీట్ ఎగ్జామ్ అనే సిస్టమే వద్దు, మీతోటి కావట్లేదు. 4 టైమ్స్ చేశారు. దాదాపు 1 కోటి మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం అయిపోతుంది. కేంద్రంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇమీడియట్గా బర్తప్ చేయండి. మహారాష్ట్రలో, రాజస్థాన్లో పేపర్ లీకేజ్ జరుగుతుంది. 5 లక్షలకు, 10 లక్షలకు, 20,000, 30,000 పేపర్లు అమ్ముకుంటున్నారు. విద్య అనేది వ్యాపారమా? మరి ఈ రోజున 22 లక్షల మంది జీవితాలు పరీక్షలు రాసిన, కష్టపడి వాళ్ళ కుటుంబాలు, ఫ్యామిలీలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల గురించి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఏకాగ్రత ఎట్లా ఉంటుంది? మళ్ళీ మీరు ఎగ్జామ్ పెడితే రద్దు చేయడము, ఎగ్జామ్ పెట్టడం, ఇదేనా మీ పద్ధతి? మీకు చేత కాకపోతే వదులుకోండి. నీట్ ఎగ్జామ్ రద్దు చేసి స్టేట్ రాష్ట్రాలకు వదిలిపెట్టండి. ఎంసెట్ ఎగ్జామ్లా కండక్ట్ చేస్తారు, అదే మంచిగున్నది. ఇవాళ చాలామంది భారతదేశంలో ముఖ్యమంత్రులు, విద్యావేత్తలు చెప్తున్నారు ఇమీడియట్గా రద్దు చేయండి, రాష్ట్రాలకు వదిలిపెట్టండి, ఎంసెట్ ఎగ్జామ్ లాగానే కండక్ట్ చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నది. వాళ్ళు మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టి రాయమంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రులు పడే ఆవేదన, పిల్లల ఆవేదన అర్థం చేసుకోండి. మెరిట్ విద్యార్థులు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 78,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి ఎదురు చూస్తున్న సందర్భంలో మీరు పేపర్ లీకేజ్ అని చెప్పి రద్దు చేస్తానని, ఇది రద్దు అంటే ఏమనుకుంటున్నారు? పిల్లల భవిష్యత్తు మీరు కంట్రోల్ చేయలేక, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయలేక, మీకు దమ్ము లేక, ఒక అడ్మినిస్ట్రేషన్ లేక మీరు పిల్లలతో ఆడుకుంటున్నారు అని ఆవేదనతో చెప్తున్న రేపాల వెంకటేశ్వర్లు, మ్యాథమెటిక్స్ టీచర్. విద్యార్థుల నేటి బాలులే రేపటి భావి పౌరులు అంటారు, ఇదేనా మోడీజీ? అలాగనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు కుమారుడు బండి భగీరథి, మరి ఆయన నా కొడుకు తప్పు చేయలేదు, నేరం చేయలేదు, మైనర్ బాలిక విషయంలో నా కొడుకు నేను సరిగ్గా చూసుకోలేదు, టైం ఇవ్వలేదు, క్షమించండి. సంజయ్ గారు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంజయ్ గారు, మీరు నిజమైన హనుమాన్ భక్తుడైతే, నిజమైన శ్రీరామ్ అంటే, మీరు తప్పు చేసిన చట్టం అని అంటున్నారు కదా, మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. అప్పుడు మీకు పెరుగుతుంది, నిజంగా బండి సంజయ్ అంటే విలువ వస్తుంది అని చెప్తున్నారు రేపాల వెంకటేశ్వర్లు. తెలంగాణ బీజేపీ నాయకులారా గమనించండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారు, 8 ఎంపీలు అని చెప్పారు. ఒక్క ఎంపీ కానీ నిద్రపోతున్నారు, ఆన్సర్ ఇస్తలేరు. నీట్ ఎగ్జామ్ విషయాలు కానీ, బండి సంజయ్ కుమార్ విషయాలు కానీ ఒక్కరు బీజేపీ నాయకులు స్పందిస్తలేరు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం అనేది లోపం ఉన్నది.
ఈ నాయకులతోటి ఎంపీలతోటి బీజేపీ తెలంగాణలో బీజేపీ రాదు రాదు. దేవుడు అనేవాడు అందరి వాడు. జై శ్రీరామ్ అంటే మీ ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు సమానము. దయచేసి ఇప్పటికైనా మీరు శ్రీరామ్ అనగానే కాదు, దాని తగ్గట్టు మీరు పాటించాలి. బండి సంజయ్ గారి విషయాలు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు ఇచ్చండి. రద్దు అవుతున్న 4 సార్లు ఒక విద్యార్థుల భవిష్యత్తు తోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ దానిపై స్పందించండి. బీజేపీ నాయకులు ఆవేదనతో చెప్తున్నారు. రేపాల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్. థ్యాంక్ యూ.